నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. నాకు ఇక్కడ డబుల్ బెడ్‌రూమ్‌లో ఇల్లొచ్చింది. నిన్న నైటు మా ఇంట్లో దొంగలు పడ్డారు. బీరువా తాళం ఇరగొట్టారు. బీరువాలో ఉన్న బంగారం చిన్న కమ్మలు తీసుకెళ్లారు. బ్రాస్లెట్‌లు, వెండి బ్రాస్లెట్‌లు, వెండి గొలుసులు, అట్లాగే గుండ్లది దండ ఉండే. ఒక దండ అది తీసుకున్నారు. ఇంకా చిల్లర అమౌంట్ ఉండే. రూ. 20 కట్టలు, రూ. 100, రూ. 50 అవన్నీ రూ. 10 కట్టలు అవన్నీ తీసుకెళ్లారు. వాచులు తీసుకెళ్లారు. కొత్త కొత్త చీరలు, బట్టలు అన్నీ తీసుకెళ్లారు. మా పాపవి జ్యువెలరీ తీసుకెళ్లారు. దేవుని గుడిలో కూడా వెండివి దీపాంతాలు అవన్నీ అన్నీ పోయినాయి. నాకు కూడా భర్త లేడు, ఎవరు లేరు. నేను ఒకదాన్ని కష్టపడి సంపాదించుకుంటేనే నా పొట్ట గడుస్తుంది. నా పిల్లల్ని చూసుకుంటున్నా. పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఇలాంటి దానిలో నేను ఇక్కడ అక్కడ వచ్చి ఉండాలి, చేయాలంటే కూడా నాకు ఇబ్బందిగా ఉంది. కానీ నాకు ఏమి ఆదరవు కూడా లేదు సార్. ఇల్లు వచ్చిందన్న సంతోషం కూడా లేదు. ఇల్లు వచ్చిన తర్వాత నిన్న భర్త చనిపోయాడు. నాకు ఏమి సంతోషం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు కిరాయికి ఆటో నడిపిస్తుండే మా ఆయన. ఒక ఆటో కిరాయికి డబుల్ బెడ్రూమ్ అంటే కిరాయికి ఇయ్యమన్నారు. అయితే నేనేం చేసిన అంటే పైసలు అప్పు చేసి ఆటో తెచ్చుకుందామని మొన్న బియ్యం పైసలు వస్తే పాప గోల్డ్ 4 మాసాలు 3 గుంచులు చేపించిన. నేను చేపించి బీరువాలో మొన్న సాయంత్రం మంగళవారం రోజు సాయంత్రం వచ్చి పెట్టిన 35,000 పైసలు పెట్టిన. నేను ఈరోజు ఆటో కూడా అంత రేటు మాట్లాడిన 85,000కి మాట్లాడి పొద్దుగాల వచ్చి తీసుకోపోయి ఆటో తెచ్చుకుందామన్నారు. రాత్రి వరకు ఇట్లా అయింది. బంగారం 4 మాసాలే, పైసలు 35,000 బంగారమే. 2 జతలు కమ్మలు ఉండే, 2 జతలు మంగళసూత్రాలు ఉండే, ఇంకొకటి గుండ్లు ఉండే. మా బాబుది ఏమంట వెండివి అవి కడియాలు ఉండే, ఇంకా చైన్లు ఉండే వెండివి 2, ఇంకా ఏమేమో చిల్లర వస్తువులు ఉన్నాయి. ఇంకా అవి మ్యాగ్నీలు ఉన్నాయట. అవన్నీ ఉన్నాయి, అవన్నీ పోయినట్టున్నాయి.